ఒరేయ్ ఇదేదో దయ్యం బంగ్లాలా ఉందిరా. దెయ్యాలే భూతాలు అరవకున్నాడు. లోపలికి వచ్చేసారు. ఎవరు మీరు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ నైట్ ఇక్కడ స్టే చేయొచ్చా? లోపలికి వెళ్తే రిసెప్షన్ ఉంటుంది, వెళ్ళి కొనుక్కోండి. సరే ఓకే ఓకే. ఒరే ఈ బంగ్లా చూస్తుంటే భయం వేస్తుందిరా. కొంప తీసి లోపల దయ్యాలు ఏమైనా ఉంటాయి అంటావా? ఈ అడవిలో ఈ బంగళా ఏంటో, వామ్మో ఏంటిలా ఉంది. ఈ చైర్లు ఏంటి, ఈ బెడ్ ఏంటి, నాకేం అర్థం కావట్లా. బా ఒరేయ్ ఫిగర్ బాగుందిరో. బంగ్లా ఓల్డ్గా ఉన్నా ఫిగర్ ఫిట్గా ఉందిరా. రే గమ్మునుండ్రా. చెప్పండి, పేషెంట్ ఎవరు? ఓ ఇది హాస్పిటలా? హాస్పిటల్ అని తెలియకుండానే లోపలికి వచ్చారా? నో అలా కాదు. మేము హైదరాబాద్ నుంచి వస్తుంటే కార్ ట్రబుల్ ఇచ్చింది. ఈ దగ్గరలో ఏ ఊరు లేదు. ఇంతలో కనిపిస్తే లోపలికి వచ్చాం. మీరు పర్మిషన్ ఇస్తే ఈ ఒక్క నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగే వెళ్ళిపోతాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ హాస్పిటల్ ఉన్న సంగతి సగం ప్రపంచానికే తెలియదు. ఛా, మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. అటు వెళ్ళి కూర్చోండి. రేయ్ నువ్వు అక్కడ కూర్చోరా. భయమాకరా, కూర్చో. ఆ? అమ్మాయి బాగుంది. ఎక్స్క్యూజ్ మీ, మీలో ఎవరికైనా బి పాజిటివ్ బ్లడ్ నాది ఉందా? నాదండి చాలా నాది urgent. రేయ్. ఫస్ట్. అంత ఎగరకరా. రేయ్ మీ నువ్వు బ్లడ్ ఊరుకోరా. కొంచెం డొనేట్ చేస్తారా? ఇలాంటి అమ్మాయి అడగాలి కానీ బ్లడ్ ఏంటి ఏదైనా ఇచ్చేస్తా. అవ్వా అవ్వా, రేయ్ భక్తి రక్తి వైపు మార్చేసావు. ఆగరా. సరే లోపలికి రండి. వస్తున్నా పదండి. ఒరేయ్ ఏంట్రా? త్వరగా వచ్చేరా, నాకు ఓ ఛాన్స్ దొరుకుతుంది. సరే పని అయిపోగానే వచ్చేస్తా. ఎంజాయ్ చేసుకో. ఫుల్లీ హ్యాపీ. వీడు త్వరగా వస్తే నేను వెళ్తా. ఆ గుడి దగ్గర ఉన్న పిచ్చుడే వీళ్ళందరినీ చంపేశాడా? ఇప్పుడు దాకా జరిగింది అదే కదరా. పిల్ల మీద ఉన్న పిచ్చి ప్రేమతో అలా చేసుంటాడు. అలా అయితే దెయ్యాలు ఆ పిచ్చోని చంపాలనుకుంటున్నాయా? ఆ పిచ్చోని గనక మనం ఇక్కడికి తీసుకొస్తే మనం ఈజీగా బయటపడొచ్చు. ఏమంటావు శ్రీ? ఏహే పిచ్చా, ఆ పిచ్చుని మనం ఎలా తీసుకొస్తాం? మనం బయటకు వెళ్ళడానికి దారి లేదు ఇక్కడ. మరి ఇప్పుడు ఎలా? ఆ బాబా దయ వల్ల మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండరా. కరెక్ట్ రా. నేను హెల్ప్ చేస్తాను. ఆ? పాపా, పాపా 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 ఆ? పాపా పాపా నువ్వు నాకు కావాలి పాపా. అయ్యో పాపా. పర్వాలేదు. పాపా ఇక్కడ ఉన్నవన్నీ దయ్యాలే. నేను దెయ్యాన్నే. నా గురించి బాధపడకండి. ఇంతకీ నువ్వు? మీరు పిచ్చోడంటున్నారే, ఆయన బిడ్డని. మా నాన్న వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా? అప్పుడు మాంత్రికుడు అక్కడికి వచ్చి అక్కడ పడి ఉన్న శవాలని చూసి తన శుద్ర
కొన్ని ప్రేతాత్మలు నాకు దొరికాయి. ఇక నా ప్రాణజ్యోతిని తీసి ఈ ప్రేతాత్మల మధ్య భద్రపరుస్తాను. నా కోరికను నెరవేర్చుకుంటాను. మా అమ్మ కడుపులో నేనున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వాడు చంపేశాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు వచ్చి ఆత్మల్ని వశపరుచుకున్నాడు.